అదే నేను 7th 8th 9th 3 చదివినా 9th క్లాస్ బి సెక్షన్ 9th 10th మాది 83 82 83 84 ఆ టైంలో ఒక గంటనా ఇది కలిపి పోయండి పెట్టమ్మా లోపల అట్లా పెట్టి ఒక గంటనా వాళ్ళకి ఎంత కావాలి పోయి మళ్ళీ కావాలి నాకు ఇస్తారా పెట్టి లోపల పెట్టి ఇంకొంచెం పైన ఇప్పుడు రిటైర్మెంట్ 22 నెలలు ఉందన్న ఇంకానా 22 నెలలు ఉందా నవంబర్ 27 నవంబర్ ఏం చేశారు వంట చిత్రాన్నం ఈరోజు పులకమన్నం తిన్న వంట బాగానే చేస్తా ఉన్నారా వీళ్ళు పిల్లలు తింటా ఉన్నారా తింటాను 100% తింటారా 95 ఇప్పుడు రైస్ కూడా బాగున్నాయి కదా బాగుంటాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉంది బాగా చేశారు సోమవారం ఒక్కటి కొంత తక్కువ కూరగాయల కూర అంటే 2-3 రకాలు కలుపుతారు కదా కలుపుతారు కలిపినప్పుడు ఈ మామూలుగా మసాలాలు వేస్తారు కదా అది కొంత లైక్ చేయరు పిల్లలు అప్పుడు అప్పసం మనం ఉల్లగడ్డ కూర చేసి ఎట్టుంటుంది ఉల్లగడ్డ కూరగాయలు అన్నీ లేకుండా ఓన్లీ ఉల్లగడ్డ కూర వేయండి ఉల్లగడ్డ వేస్తాం ఒకసారి ట్రైల్ చేయండి కూరగాయల కూర కాకుండా ఏం ప్రాబ్లం లేదు మీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చి నాకు ఫోన్ చేయండి ఎవరు వచ్చి అడిగినా నేను చెప్తా కూరగాయల కూర కాకుండా ఓన్లీ ఉల్లగడ్డ కూర మనము వెజిటబుల్ బిర్యానీలకి చేసుకుంటాం చూడండి అట్లా చేయండి ఆడపోతుంది మనకి ఎట్టా ఉల్లగడ్డ కూర ఆడలేదు ఆడ ఉల్లగడ్డ కూర పెట్టండి ఈ మామూలుగా కూరగాయల కూర అంటే క్యారెట్ అవి దోసకాయలు అన్ని కలిపి చేస్తారు అది టేస్ట్ రాదు ఇది కొంచెం ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం ఫ్రై లాగా చేసి ఉల్లగడ్డలు ఉడకబెట్టిన ఉల్లగడ్డలు టమాటాలు వేసి పులుసు లాగా చేసి పెడితే తింటారు వీళ్ళు ఎంత తింటే వాళ్ళకి మేలు కదా వంటలకు కూడా ఇప్పుడు దాదాపు ₹9.69 చేశారు కొత్త ఇంకా ఇంప్లిమెంటేషన్ ఖాళీ అవుతుంది అయిందంటే వాళ్ళకి చాలా డబ్బులు మిగులుతాయి వీళ్ళకు ఇబ్బందే లే గుడ్లు గవర్నమెంట్ ఇచ్చా వాళ్ళకేం బాధే లేదు గుడ్లు గవర్నమెంట్ ఇస్తా ఉంది అది ఎంతన్నా కానీ లే మనకు అనవసరం వాళ్ళు వీళ్ళ మీద బర్డన్ పడకుండా మనకంతా గవర్నమెంట్ సప్లై చేస్తా ఉంది వాళ్ళు ఎంత ఇచ్చుకుంటా ఉన్నారో ఏం పోతా ఉందో మనకు అనవసరం గుడ్డు చికి ప్లస్ రాగి మాల్ట్ అనేది గవర్నమెంట్ సప్లై చేస్తుంది రైస్ ఈ రైస్ బ్యాగులు అన్ని కరెక్ట్ దించుతా ఉన్నారా ఈ లెమన్ డబ్బులు అడుగుతారా లేదా వాటర్ ప్లాంట్ అంతా బాగానే పనిచేస్తుంది ఇప్పుడు రైస్ ఇక్కడ వంటకు ఎవరు ఇన్ఛార్జి అంటే ఐ మీన్ టీచర్స్ ఇస్తారు కదా ఎంతమంది టీచర్స్ 6 మంది సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు డైలీ ఈరోజు హిందీ టీచర్స్ ఉంటారు సోమవారం తెలుగు టీచర్స్ ఉంటారు హిందీ తక్కువ ఉన్నట్టు కూడా వేరే వాళ్ళని ఆల్టర్నేటివ్ చేస్తాను ఇది రాంగ్ నా రేపు మీకు నేను జీవో ఇప్పిస్తా మీకు ఒక ఆర్డినెన్స్ ఇప్పిస్తా మనం ఏంటంటే ఒక 2 టీచర్లు 6 రోజులు వాళ్ళే ఉండాలి మళ్ళీ సోమవారం నెక్స్ట్ సోమవారం మళ్ళీ 2 6 రోజులు వాళ్ళే ఉండాలి మళ్ళీ నెక్స్ట్ సోమవారం 6 రోజులు వాళ్ళే ఉండాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం 7.5 ml ఆయిల్ ఇస్తాను ఒక స్టూడెంట్ ఇప్పుడు పప్పు అప్పుడు కొంచెం తక్కువ పడుతుంది బిర్యానీ రైస్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ వారం రోజులు అయితేనే దాన్ని మేనేజ్ చేయగలరు ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు తక్కువ నిన్న కిలో వాడాల్సింది మనము 750 గ్రాములే వాడినాము ఆ 250 గ్రాములు బిర్యానీ అప్పుడు వాడండి అని చెప్పొచ్చు అది మేజర్ ప్రతి జిల్లాలో మార్పిస్తున్నాను నేను డిఓకి రేపు రాలే ఆయన ఈరోజు మీటింగ్ ఉందని రేపు మార్నింగ్ వస్తాను మైదుగురు పోతా ఉన్నా ఆ మైదుగురు ఆయనతో చెప్పి నేను మొత్తం ఇప్పిస్తాను ఈ విధంగా 2 టీచర్లు ఎంఓ గారు ఈ 2 టీచర్లు వారం అంతా ఉండాలి నెక్స్ట్ 2 టీచర్లు వారం అంతా ఉండాలి ప్లస్ ఇంకొకటి మేజర్గా ఏంటంటే వీళ్ళు పప్పు ఉన్నప్పుడు మనకు ఇప్పుడు శుక్రవారం ఒకటి శనివారము కందిపప్పు చారు కదా ఇప్పుడు నేనేమంటున్నా 30 గ్రామ్స్ మనము దాల్ వాడాలి ఇప్పుడు 500 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ 500 మందికి 15 కిలోలు దాల్ వేయాలి దాల్ నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ టీచర్ వచ్చి వాళ్ళ కళ్ళ ముందు వేపియాలి వీళ్ళు పిల్లంపాల పోయి పిలుచుకురావడం కానీ ఇది చాలా ఇంపార్టెంట్ 15 కేజీలు దాల్ పడదు వేరు వీళ్ళు మనం వేయించుకోవాల్సిన బాధ్యత మంది ఆ టీచర్ వచ్చి వాళ్ళ కళ్ళ ముందు నీళ్ళల్లో పడాలి అర్థమైందిగా ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందు నీళ్ళలో పడాలి పడితేనే అది కరెక్ట్ ఏం జరుగుతుంది ఇట్స్ ఏ ప్రోటీన్ ఫుడ్ మనము వాళ్ళు 13 కేజీలు వేసిన 13 కేజీలు వేసినామంటే మనకు గ్యారంటీ ఏముంది 12 కూడా వేసి 13 వేసినాం అనొచ్చు కదా కాబట్టి కళ్ళ ముందు కరెక్ట్గా నీళ్ళల్లో దాల్ పడాలి అది 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 ప్లస్ ఈ ఆయిల్ విషయం ఈ 2 విషయాలకు ఒక 2 ఉంటే కనుక కంటిన్యూగా వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళకి అర్థమవుతుంది ఏ టైంకి రావాలా ఏంది ఏ టైంలో దాల్ వేస్తారు
వీళ్ళు పిలంపుకున్నాయని వచ్చి అప్పుడప్పుడు అట్లా వచ్చి చూసుకొని పోవడము, అట్లా ఆ 6 మంది అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 6 రోజులకు 2 అయితే కదా, రోజు మార్చడం వల్ల ఇది మిస్ అవుతుంది. ఇప్పుడు మనకు మాకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలా మనము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తా ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ కరెక్ట్గా వెళ్ళాలా అనేది మన ప్రభుత్వం ఉండే జీవో దాని ప్రకారం అది కరెక్ట్గా వాళ్ళకి చేరుతా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది మనం మిస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బీయింగ్ హెడ్ మాస్టరు మీకు ఏంది, మీరు సబ్స్టిట్యూషన్స్ వేయడము, లెసన్ ప్లాన్స్ చూసుకోవడము, టీచర్స్ సబ్స్టిట్యూట్ ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు ఎంతవరకు పోతా ఉంది, ఇది మీరు ఒక పెద్దగా అబ్జర్వేషన్లో ఇది ఒక 5 నిమిషాలు ఏదో టైంలో వచ్చి ఎట్లా చేస్తూ ఉన్నారు, ఒక భయం ఉన్న ఒక అజమాయిషి అనేది ఉండాలి. దేంట్లోనే సరే మీ మీద డిఓ గారిది ఉంటుంది, మీరు టీచర్ల మీద ఉంటుంది, మీరు వంట వాళ్ళ మీద ఉంటుంది, 6 రోజులుండి ఇన్ఛార్జీలు వాళ్ళ మీద చూసుకుంటారు. అట్లా ఏదైనా కానీ వ్యవస్థలో అజమాయిషి, అబ్జర్వేషను, ఇన్స్పెక్షను, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం చేపించుకోవడమే వాళ్ళతో. బాగా చేస్తూ ఉన్నారు లేదా, ఏది నిన్న బాగాలేదన్నారే, సరిగా ఉడకలేదు నిన్న, జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలు నాకు కంప్లైంట్ చేసిండ్రు అని ఆ వంట 4-5 వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం వరే జాగ్రత్తగా ఉండాలా, నిన్న బాగాలేదన్నారంట అని ఒక ఇది కలుగుతుంది. వాళ్ళతో ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పిల్లలతో ఎలా ఉంది, ఏంది, బాగా ఉడికిందా లేదా, బాగానే ఉందా, తింటా ఉన్నారులే, దిస్ ఈజ్ ద సిస్టమ్. అది మనం అది ఇంకా మీరు ఏ విధంగా అనేది మీ టాలెంట్, మీ టాక్టిక్స్, ఆ విధంగా కొంచెం మనం చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఈ 6 రోజుల సిస్టమ్ మీకు రేపే నేను 2-3 రోజులు మీకు ఇప్పిస్తాను. మన పాఠశాలకు గౌరవనీయులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారు, వారితో పాటు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు రావడం జరిగింది. మీ అందరితో సార్ మాట్లాడాలనుకున్నాడు. ఇంతకుముందు కూడా ఈ పాఠశాలలో పూర్వపు విద్యార్థి, మా తర్వాత చదివినారు కాబట్టి మీ అందరితో ఒకసారి పలకరించాలని కోరుకున్నాడు. కాబట్టి మాట్లాడవలసిందిగా సార్ను కోరుతున్నా. బాగున్నారా? అందరు తింటున్నారా? ఇక్కడ తిని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియని వాళ్ళకు ఒక మాట చెప్తాను నేను. ఇక్కడ ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని చెప్పేసి 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతాం. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అవి ఒక 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్తో 250 గ్రాములు కలుపుతారు 25 కేజీల బ్యాగ్లో. అవి కడిగేటప్పుడు కొద్దిగా తేలినట్లుంటాయి. అవి రబ్బర్ బియ్యము, ప్లాస్టిక్ బియ్యం అనుకునే వాళ్ళు గతంలో. ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. సరికి నీళ్లు పోసి ఉడకబెడితేనే ఆ బియ్యం కరిగిపోతాయి అన్నమాట గంజిలో. ఆ విటమిన్స్ పోకుండా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ బియ్యం పొడితో తయారు చేస్తారు ఆ చిన్న పదార్థాన్ని. అవి మిక్స్ అయిపోతుంది గంజిలో. వాటి వల్ల మంచి విటమిన్స్ ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు తెలుసుకుంటారా? గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. రేపు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ వస్తాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఫోర్టిఫైడ్ రైస్లో ఏమేమి ఉంటాయి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి మీరు. ఓకేనా? ఏమేమి ఉపయోగాలు తెలుసుకుంటారా? బాగా స్ట్రైట్ కూర్చోండి అంతా. మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ అని అవుతుంది ఫోలిక్ యాసిడ్ వల్ల. ఓకే? మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే? హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది. ఎందుకంటే స్టోర్ బియ్యంలో కూడా ఈ కలుపుతారు కాబట్టి. ఇక ఈ బియ్యం తింటే మీకు ఈ విటమిన్స్ అన్నీ చెందుతాయి. మీకు తెలియదు మీకు ఇవన్నీ వస్తున్నాయని. ప్రభుత్వము దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఫోర్టిఫైడ్ కెన్నల్స్ బియ్యంలో కలుపుతూ ఉంది. దానివల్ల మీకు ఎంతో చాప కింద నీరులా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంది. ఒక విటమిన్ టాబ్లెట్స్ ఇస్తే మనం సరిగా వాడం. ఒకరోజు వేసుకుంటాము, ఒకరోజు వేసుకోము, ఎట్లంటే అట్లుంటుంది. అదే అన్నంలో పెడితే మనం తెలియకుండానే మనం తిని మన ఆరోగ్యాన్ని మంచిగా ఉపయోగపెట్టుకుంటాం దాన్ని. అవునా? కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ తినండి. మీరు ఇక్కడ భోజనం చేయకుండా ఇంటికి పోయి తినొస్తామంటే, ఇంట్లో మామూలుగా స్టోర్ బియ్యం కాకుండా మామూలు బియ్యం చేశారనుకో, మీరు ఇక్కడ చదువుల్లో వెనుకబడిపోతారు. మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఈ బియ్యం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ తినాలా. మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు. కూరలన్నీ చాలా బాగున్నాయి. సోమవారం కొంచెం కూరగాయల కూర కొద్దిగా సరిగా లేదని చెప్పేసి మీ హెడ్ మాస్టర్ గారు కొద్దిగా పిల్లలు సరిగా తినట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే కొంచెం ఆలూ కర్రీ చేపియండి. ఆ రోజు మన వెజిటబుల్ బిర్యానీ రైస్లో అట్లా చేసుకుంటాం చూసారు, ఆలూ కర్రీ, టమాటా ఆలూ వేసి చేస్తారు. ఆ విధంగా చేయమని చెప్పి రేపు మండే నుంచి ఆ విధంగా చేపిద్దాం.
ఓకేనా? మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. నేను ఇక్కడ 7th, 8th, 9th 3 క్లాసులు చదివాను. మాకు సుబ్బారెడ్డి సార్ అని, ఈ సారు హెడ్ మాస్టర్ పేరే. అప్పుడు కూడా మాకు హెడ్ మాస్టర్ ఉన్నారు ఆయన. ఇవే మా లాస్ట్ బయటకు గుర్తు నాకు 9th, 7th, 8th, 9th క్లాస్ రూమ్స్ ఇవి. అక్కడ అంతకుముందు లేదు, ఇప్పుడు తీసేశారు. పెంకులిళ్ళు ఉన్నాయి. అప్పుడు మాకు సాల్మన్ రాజ్ సార్ అని ఒక ఆయన ఇంగ్లీష్కి ఉండేవాళ్ళు, మంచి కొట్టేవాడు బాగా. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను సార్ గురించి, ఇట్లా మమ్మల్ని కొట్టేవాళ్ళు. ఆ సార్ని ఎప్పుడో పెద్ద కొట్టాలనుకునే వాళ్ళం మేము, కానీ అది ఆ రోజు అట్లా ఆలోచించేవాళ్ళం. తర్వాత ఆయన కొట్టబట్టే అన్నో 4 ముక్కలు సంపాదించుకున్నామని చెప్పేసి మళ్ళీ అనుకుంటుంటాం పిల్లలు. ఒక ఇంటర్వ్యూలో, ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆ విషయం. పేరు చెప్పలేదు సార్ పేరు, మామూలు జనరల్గా చెప్పాను అనమాట. అట్లా మనకు టీచర్లను బాగా ప్రేమించండి, బాగా ఇష్టపడండి. వాళ్ళు చెప్పేటి మంచిగా మనకేంటంటే ఈ చైల్డిష్నెస్ అనేది ఆకతాయిగా ఉంటుంది. ఆ టీచర్లు ఇట్లా తిరిగితే గిలిగజ్జాలు పెట్టుకోవడము, నిక్ నేమ్స్ పెట్టడము, ఇవన్నీ గురువులు మనకు దైవంతో సమానం. ఇది వ్యాపారం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను ఉంది, అంగడివాడు 5 రూపాయలు కొనుక్కొచ్చుకుంటాడు, 10 రూపాయలకు అమ్మేస్తాడు, 5 రూపాయలు జోలో పెట్టుకుంటాడు, అయిపోయింది చాప్టర్. కానీ విద్యా వ్యవస్థ అనేది అలాంటిది కాదు. మిమ్మల్ని తయారు చేయడం, మీ తెలివితేటలు పెంచడం, మీ విజ్ఞాన్ని పెంపొందించడం, మీకు ఇవన్నీ ఎంతో భవిష్యత్తులో ఉపయోగపడాలి. దాన్ని బేస్ చేసి మీరు రేపు రాబోయే కాలాలలో మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు, మంచి మంచి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మీరు సాధించవచ్చు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంత స్ట్రెంగ్త్ ఉందంటే ఇక్కడ ఉండే టీచర్లు ఎంత నైపుణ్యం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మంచి మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. టీచర్లు అందరూ కూడా గొప్పగా మిమ్మల్ని కంటికి రెప్పలా వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు. మీరు మంచి మార్కులు సాధించారంటే ఆ స్కూల్కు, ఆ టీచర్లకు ఒక గొప్ప పేరు వస్తుంది. అందరు అంటూ ఉంటారు బయట చాలామంది, టీచర్లకు పని తక్కువ, జీతం ఎక్కువ, 223 రోజుల సంవత్సరానికి 365 రోజులు అని. కానీ టీచర్కు ఉన్న శ్రమ ఎవరికి ఉండదు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, నాకు బాగా తెలుసు ఆ విషయాలు. ఎప్పుడు నిలబడి టీచింగ్ చేయాలా, మీరు చేసే అల్లరి, మీరు గట్టిగా అరవాలా, గొంతు నొప్పులు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఆ చాక్ పీస్ పిండి పీల్చుకోవాలి. ఇవన్నీ చాలా ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాదు అది. ఆ శ్రమను గుర్తించాలి ప్రతి ఒక్కరూ. అందుకు ఉపాధ్యాయులను మనం ఇష్టపడాలా, ప్రేమించాలా, గౌరవించాలా, వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా ఉండాలా, వాళ్ళు చెప్పింది వినాలా. అవన్నీ మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకు తగిన విలువిస్తూ గౌరవంగా మీ జీవితాలను మార్చుకోవాలని, మీ జీవితాలకు మంచి బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.